రియల్ టైమ్ లొకేషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా ఎలా ట్రిగ్గర్ అవుతుంది? దట్ ఈస్ ద క్వెషన్. జనరల్‌గా మనం చూసుకున్నప్పుడు ఆహ్, ముందుగా వెబ్ ద్వారా మనం డేటా యాక్సెస్ చేయడం, దాంట్లో కొంత లాగింగ్ అనేది మనం గమనించొచ్చు. రెస్ట్ కాల్స్ ద్వారా మనం హ్యాండిల్ చేసినప్పుడు కన్సెంట్ అనేది ఇంకొక విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు హాఫ్ డూప్లెక్స్ మీదే వర్క్ అవుతుంది. మనకు నీడ్ ఎప్పుడు ఉంటుందో అప్పటి వరకే కాల్ అవుతుంది. అది కన్సెంట్ కాదు. రియల్ టైమ్‌లో కావాలి. ఫుడ్ డెలివరీ ఇప్పుడు జొమాటో అట్లాంటివి ఉన్నాయి. కస్టమర్ ఆర్డర్ చేస్తేనే ప్రొడక్ట్ వచ్చేసి అతనికి రీచ్ అవ్వాలంటే ఎక్కడుంది? అతను రీచ్ అవ్వాల్సిన నా దగ్గరికి రీచ్ అవ్వాల్సిన ప్లేసు రెస్టారెంట్ నుంచి నా దగ్గరికి కానీ నిజంగా ఎంత టైం అవుతుంది? అది అతను ట్రేసబిలిటీ అనేది మనకు కావాలి. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. మనకు క్లయింట్ అంటే ఏంటంటే నోడ్ ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే మనం ఇక్కడ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ నెట్వర్క్ డివైజెస్ రౌటర్స్ స్విచ్చెస్ వాటిని నోడ్గా అంటారు. ఇక్కడ మనకి ఏమవుతుంది అన్ని ఇంటర్నెట్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి డివైజెస్ అని. ఇప్పుడు మనకు కన్సర్న్ ఏంటి నెట్వర్క్లో ఆ డివైజెస్లో డేటా ఎక్స్చేంజ్ చేసి రియల్ టైంలో చూపించాలి. ఛానల్స్ యూజ్ చేసి మనం డేటా వచ్చేసి కామన్గా ఎవ్రీ 15 సెకండ్స్కి ఎప్పుడైతే లొకేషన్ అనేది క్లయింట్ సైడ్ ఫుడ్ డెలివరీ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని లొకేషను యూజర్ లొకేషను పీరియాడిక్గా అప్డేట్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేస్తే చూపించాలి. ఇక్కడ నీకేమవుతుంది రెస్టారెంట్ అతను మన దగ్గరికి రావడం కాదు, రెస్టారెంట్ నుంచి డెలివరీ చేసే వ్యక్తికి మనం ఎట్లా నడుస్తున్నాం మన ఫోన్ లొకేషన్ అనేది కూడా వాళ్ళకి నోటీస్ అనేది కావాలి కదా. ఇక్కడ మీరు చూస్తే ఈ డీటెయిల్ చూసారా యూజర్ 1 యూజర్ 2 ఆటోమేటిక్గా ఎవ్రీ 15 సెకండ్స్కి డేటా అనేది కామన్గా ఏమేమి ఇక్కడ చేంజెస్ యూజర్ 1 దగ్గర ఇక్కడ రెడ్ మార్క్ ఏంటంటే ఈ యూజర్ వచ్చేసి ఇంకొక యూజర్ చూసుకున్నప్పుడు ఇతను ఈ పీరియాడిక్ చేంజ్ ఏదైతే ఉందో అది కామన్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా డేటా బోత్ సైడ్ వచ్చేసి డేటా ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నీకేమవుతుంది మెయిన్ ఏదైతే ఇద్దరు కన్సెంట్ ఏదైతే ఉందో పర్సన్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అట్లాంటి యూస్ కేసెస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం ఫుల్ డూప్లెక్స్ ద్వారా అంటే రియల్ టైంలో ఫుల్ డూప్లెక్స్ బోత్ సైడ్ వచ్చేసి కమ్యూనికేషన్ వచ్చేసి రియల్ టైంలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. నా లొకేషన్ మారింది నేను ఇక్కడ ఉన్నాను మన మాటలతో చెప్తా ఇది ప్రోటోకాల్ నేచర్ అన్నట్టు. ప్రోటోకాల్కి వచ్చేసి ఎక్స్చేంజ్ చేస్తుంది డేటా ఎక్స్చేంజ్ చేసి నేను ఎక్కడున్నాను ఓకే 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 ఈ డేటా వచ్చేసి కామన్గా రెండు మ్యాప్స్లకి ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఈ మార్కర్ బదులు మనకు కావాల్సి ఉన్నది ఇప్పుడు యూజర్ దగ్గర కానీ ఫోటో కానీ అతను బైక్లో ఇట్లా వస్తున్నట్టు కానీ అట్లాంటివి అనేది మనం మార్చొచ్చు. ఇంకా ల్యాండ్కి సంబంధించి అడ్వాన్స్డ్ యూస్ కేసెస్లో మనం ఎగ్జాంపుల్గా డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే జిఎస్ ఫీల్డ్ లెవెల్లో టీమ్స్ ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్ విఆర్ఓస్ అని జిఎస్ మోడిఫికేషన్ కార్డ్ ఆపరేషన్స్ మోడిఫికేషన్ టీమ్స్ మండల్ లెవెల్ సంబంధించిన జిఎస్ ఆపరేషన్స్ అంతా ఎంఆర్ఓ యూ షుడ్ డూ ఆల్ కార్డ్ ఆపరేషన్స్. తాలూకా లెవెల్ చూసుకున్నప్పుడు ఆర్డీఓ ర్యాంక్ పర్సన్ యూ కెన్ డూ దట్ కార్డ్ ఆపరేషన్స్. బట్ స్టిల్ వర్కింగ్లో ఉన్నా కూడా ఫీల్డ్ లెవెల్లో నిజంగా వస్తున్నారా లేదా అనేది కన్సర్న్గా యూస్ కేసుగా మనం చూసుకున్నప్పుడు ద మ్యాప్ ద ఛానల్ ఆటోమేటిక్లీ అప్డేట్ టు ఫీల్డ్ లెవెల్లో రియల్ అక్కడ రీచ్ అయ్యారా లేదా ఆఫీస్ టైమింగ్ నుంచి ఎండింగ్ టైం వరకు యాజ్ ఫర్ ద అతని కన్సర్న్లో లాగిన్ అయిన డీటెయిల్ ప్రకారం ఎక్కడెక్కడ ఫీల్డ్లో విజిట్ చేయాలి యూజర్స్ ఎవరైతే ఫార్మర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన నాకు నా భూమి సరౌండింగ్స్ ఎంత ఉందో నువ్వు నాకు చెప్పు లేదా నా భూమి ఎక్కడుంది ఏ నెంబర్లో ఉందో తెలుసుకోలేకపోతున్నా చెప్పు. ఇతను రియల్గా ఫీల్డ్లోకి వెళ్ళి చేసి చెప్తున్నాడా నిజంగా చెప్పాలంటే అతను కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కామన్ ప్లాట్ఫామ్ దగ్గర యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ ద్వారా ఎక్స్చేంజ్ డేటా పంపించి నిజంగా లొకేషన్ ఏదనేది ఆటోమేటిక్గా ఫార్మర్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ సో సింప్లిఫైయింగ్ ద థింగ్స్ అనేది మనం యూస్ కేస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సపోజ్ ఇది డేటా ఎక్స్చేంజ్ చేస్తున్నాం బాగుంది. సపోజ్ నాకు
డేటా ఇక్కడే ఉంటుంది. నేను వచ్చేసి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా ఈ చేంజ్ ఏదైతే ఉంది ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సరే, నాకు ఇక్కడ తీసేసాను. తీసేస్తున్నా అంటే ఇక్కడ మనకు తెలియదు కాబట్టి నేను మళ్ళా ఇది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు ఉండే ఈ యూజర్కి సంబంధించిన అతన్ని ప్రీవియస్ అతను చూద్దాం అనుకున్న వాళ్ళు రెండు ఒకరి కిందకు వచ్చున్నారా లేదా అంటే ఆర్డర్ చేసిన పర్సన్, రెస్టారెంట్ పర్సన్, డెలివరీ చేసే పర్సన్ రెండు లొకేషన్స్ కామన్గా వచ్చున్నాయి. బోత్ సైడ్ డేటా అనేది అప్డేట్ అయిందా లేదనేది ఇక్కడ గమనించవచ్చు. ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఏ ఫుడ్ డెలివరీ నాకు ఎంత ఛార్జ్, ఆ రెస్టారెంట్ డబ్బులు పే అవుద్ది, ఫుడ్ ప్యాకెట్ అది ఉందో అది నీ దగ్గరికి వస్తుంది. దాట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు గ్రాసరీ కానీ బ్లింకెట్ అట్లాంటి మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేయగానే క్యాబ్ వాళ్ళకి లొకేషన్ చూపించడం కానీ అట్లా రెవల్యూషన్ థింగ్స్ అనేది మనం గమనించవచ్చు. ఇది నేను వచ్చేసి స్టాటిక్గా మెయింటైన్ చేస్తాను. ఈ డేటాను వచ్చేసి డేటాబేస్లో మెయింటైన్ చేసి ఆ పీరియాడిక్ మూమెంట్స్ వచ్చేసి హిస్టారికల్గా డేటాబేస్లో సేవ్ చేస్తున్నప్పుడు యాక్టివిటీస్ వచ్చేసి ఆ యూజర్ కింద ఎలా యాక్టివిటీ అనేది కన్సల్ట్ అయింది పర్ డే వైజ్ లాక్స్ అనేది కూడా మనం గమనించవచ్చు. ఫైన్, దిస్ ఈస్ యూస్ కేస్. ఇది మనకు కమ్యూనికేషన్. ఇది వచ్చేసి రియాక్ట్ సైడ్ వచ్చేసి మనకు రియాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి టాస్క్స్ వచ్చేసి ఇది అసైన్ చేసే డూ బ్యాక్ ఎండ్ టాస్క్స్ అని చెప్పి నుంచి సాకెట్కి వచ్చేసి ఒకటి యూజ్ చేశాను. ఒక్కసారిగా అన్నీ వచ్చేసి ఒక పర్సన్కి ఇచ్చే మొత్తం చేయండి చేయలేడు కదా. ర్యాండమ్గా ఏతో వచ్చున్నా ఎన్ని బ్యాక్ ఎండ్ ఏ 10 మంది నీ కూలీలు ఉన్నారు అనుకో, 10 మందికి వచ్చేసి 10 వర్క్లు ఇచ్చేసి డన్ ఫినిష్ వర్క్ గివ్ ఇట్ బ్యాక్ అంటే అతను కంప్లీట్ చేస్తాడు, రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇట్లాంటి యూస్ కేసెస్ వచ్చేసి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనేది చాలా బాగుంటుంది. ఫైన్, దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఫర్ ద లొకేషన్ వైజ్ జిఎస్ ఆపరేషన్స్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలనేది మనం మెయిన్గా గమనించవచ్చు. ఫైన్, ఐమ్ గివింగ్ educational purpose and concern. Thank you. Goodbye. This is a location based the update concerns.